సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని అంబేద్కర్ సెంటర్ నందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఈ దేశ ఆర్థిక వ్యవస్థ కోసం ఒక రిజర్వ్ బ్యాంక్, ఈ దేశ పాలన కోసం ఒక రాజ్యాంగం, ఈ దేశ వయోజనుల కోసం ఓటు హక్కు, ఈ దేశ మహిళల కోసం హిందూ కోడ్ బిల్లు, ఆస్తి హక్కు, మహిళ రిజర్వేషన్లు, మహిళా ఉద్యోగుల కోసం ప్రసూతి సెలవులు, కార్మికుల కోసం 8 గంటల పని విధానం, ఉద్యోగుల కోసం ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం, రైతుల కోసం బాక్రా నంగల్, హిరాకుడ్ ప్రాజెక్టులు, బడుగు బలహీన వర్గాల కోసం రిజర్వేషన్లు, వెలుగు కోసం నేటి విద్యుత్ విధానం, అందరి కోసం సమాన హక్కులు కల్పించి ఆయన ప్రపంచం గుర్తించి ఆయన పుట్టినరోజున జ్ఞాన దినోత్సవం రోజుగా ప్రకటించిందని, ఆయన ప్రపంచ జ్ఞాని భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశయునికి ఏప్రిల్ 14 పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు। ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకుడైన మాజీ ఎంపీపీ బజ్జూరి వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ తాలూరి శ్రీనివాస్, వనపర్తి రామారావు, షేక్ షాంసుద్దం, వంగూరి రాంబాబు, వంగూరి రమేష్, మందా రమేష్, జనార్దన్, బత్తిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। 8 షెడ్యూల్ ఉన్నాయి। ఇంత సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం ప్రపంచంలో ఏ దేశానికి లేదు। ఇంత సుదీర్ఘమైనటువంటి తార్కికంగా అధ్యయనం చేసి రచించినటువంటి రాజ్యాంగంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల యొక్క రాజ్యాంగాలను తార్కికంగా, క్షుణ్ణంగా, సుదీర్ఘంగా, చారిత్రక నేపథ్యాన్ని అనుసరించి అధ్యయనం చేసి ఆ వ్యక్తిని అన్న దగ్గర నుంచి దేవుడిగా కొలిచే స్థాయికి తీసుకువచ్చిందంటే వారి యొక్క జీవితం చాలా ఆదర్శప్రాయమైనది, ఆదర్శనీయమైనది। అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రాయటంలో దాదాపుగా 389 మంది సభ్యులు భారత రాజ్యాంగ పరిషత్తులో పనిచేసినట్లయితే 1947 ఆగస్టు 29వ తేదీన మన భారత రాజ్యాంగం ఒక డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఏర్పడింది। ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడిగా ఉండి తార్కికంగా అధ్యయనం చేస్తూ విధులు అంటే ఏమిటి, బాధ్యతలు అంటే ఏమిటి, ప్రభుత్వం యొక్క బాధ్యతలు ఏమిటి, అదేవిధంగా ప్రజల యొక్క బాధ్యతలు ఏమిటి అనే అంశాలను భారత రాజ్యాంగంలో నిర్వహించడం చేసినటువంటి ఆ విధంగా భారత్లోకి పంపించినటువంటి సభ ఏదంటే అఖిల భారతీయ సంఘము, అఖిల హిందూ భారత్ సభ పంపించడం జరిగినది। ఈ విధంగా అంబేద్కర్ భారతదేశానికి సేవ చేయండి। జై హింద్, జై భారత్। ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఎంఆర్పీఎస్ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను। జై హింద్, జై భారత్। కార్యక్రమాన్ని ఉద్దేశించి వనపర్తి రామారావు గారిని సందేశం వచ్చిందని తెలియజేస్తున్నాం। జై హో అంబేద్కర్। భారత రాజ్యాంగం వర్ధిల్లాలి। ఆధునిక మనువు, ముక్ నాయక్, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా